ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హైదరాబాద్లో వింత సంఘటన. ప్రజలందరూ కూడా అప్రమత్తం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. హైదరాబాద్లోని ప్రముఖ పార్కులో కేబీఆర్ పార్క్ ఒకటి అనమాట. నేషనల్ పార్క్ హైదరాబాద్లో నడిబొడ్డున ఉంటుంది. ఈ పార్క్ దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 1998లో ఈ పార్కును అటవీ శాఖ జాతీయ పార్క్గా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ పార్క్ బాధ్యత, పర్యవేక్షణ ప్రభుత్వం చూసుకుంటుంది. ఇక ఈ పార్కులో జాగింగ్, వాకింగ్, ఇతర వ్యాయామాలు చేసేందుకు నిత్యం వందలాది మంది నగరవాసులు అయితే వస్తుంటారు. ఇక అయితే తాజాగా కేబీఆర్ పార్క్లో షాకింగ్ ఘటన జరిగింది. కేబీఆర్ పార్క్లో 12 అడుగుల భారీ కొండ చిలువ అలజడి తీసింది. కొండ చిలువను చూసినటువంటి జాగర్స్ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా వెనక్కు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ కొండ చిలువ నెమ్మదిగా వాకర్స్కు ట్రాక్ను దాటుతూ కనిపించింది. అలా ట్రాక్ను దాటేందుకు ఆ కొండ చిలువ కొన్ని నిమిషాలు తీసుకుంది. ఈ అరుదైన దృశ్యాన్ని తమ ఫోన్లో బంధించారు. అయితే ఈ కొండ చిలువ ప్రజలకు ఎలాంటి హాని చేయకుండానే పొదల్లోకి వెళ్ళిపోయింది. ఈ ఘటన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని సమాచారం అయితే అందుతుంది. ఇక నేషనల్ పార్క్ ఇతర అటవీ ప్రదేశాల్లో అడవి జంతువులు లేదా సరీసృపాలు సంచరిస్తూ ఉంటాయని, వాటిని ఫోటోలు, వీడియోలు తీసి రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఇలాంటివి ఎదురుపడితే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని నిపుణులు అయితే చెబుతున్నారు.